నార్సింగి మండల కేంద్రంలోని శబరిమాత ఆలయ 21వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మంగళవారం ఉదయం నుంచి ఆలయంలో వేద మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు, శబరిమాతకు కమిటీ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు ఆలయ పండితులు సంగమేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, సువాసభరిత పుష్పాలతో కన్నుల పండుగగా అలంకరించారు. అనంతరం అన్న ప్రసాద పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం భారీ ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శబరిమాత కృపకు పాత్రులయ్యారు. నార్సింగి గ్రామంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు, హోమాలు, అన్నదానాలు జరిగినాయి కాబట్టి ఇటు కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని దిగ్విజయం చేశారు. వారందరికీ ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. విలేకరులకు మరియు పోలీసు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. శ్రీ శబరిమాత ఆశ్రమం నార్సింగిలో 2005లో ప్రతిష్ఠ అయింది. ప్రతిష్ఠ దాని ప్రతి సంవత్సరము ఆగస్టు 18న వార్షికోత్సవము గ్రామ భక్తులతోని దిగ్విజయంగా చేస్తున్నారు. చుట్టూ గ్రామాలు నర్సంపల్లి, షేర్పల్లి, శంకాపూర్, ఖజాపూర్ నుండి జనం చాలా వస్తారు. రెడ్డిపల్లి, వల్లూరు గ్రామంతో ఈ కార్యక్రమం చేస్తారు. వారు 2001లో తాడుబాయి గ్రామం అనగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా తాడుబాయి మండల కేంద్రంలో 2001లో అమ్మవారు ఐక్యం పొందిన తర్వాత మా నార్సింగ్ గ్రామ ప్రజలు అమ్మవారి ఆశీస్సుతోని దేవాలయం నిర్మించి ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు.